డానియల్ చాప్టర్ 12లో ఉన్నాం. కన్క్లూడింగ్ చాప్టర్. చాలా ప్రశ్నలున్నాయి. రండి బ్రదర్ జగన్ అడిగి జవాబులు తెలుసుకుందాం. బ్రదర్ జగన్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్. ప్రైజ్ ది లార్డ్. డానియల్ చాప్టర్ 12లో ఉన్నాం. ఇందులో చాలా డెప్త్ అయిన విషయాలు చాలా అమర్చబడి ఉన్నాయి. అది మాత్రమే కాకుండా మనం డానియల్ యొక్క కన్క్లూషన్ అని చూడాలా, లేదా డానియల్ ఆ తర్వాత ఎటర్నల్ లైఫ్కి కావలసిన ఆరంభం అని చూడాలా అనే ప్రశ్నతో ప్రారంభించాలనుకుంటున్నాను. నా ప్రశ్న కరెక్టేనా? అదేంటంటే ఇది ముగింపని చెప్పచ్చా లేక మరొక దానికి ఆరంభమా అనేటువంటిది మీరు అడగవస్తున్నారు. యాక్చువల్గా ఏంటంటే డానియల్ దగ్గర ఒక విషయాన్ని చెప్పి ముగించాడు. అవన్నీ జరగనారంభిస్తే అక్కడి నుండి ఆరంభమవుతాయి. ఒక ప్రొఫెసీ చెప్పబడింది, ఆ ప్రొఫెసీ ఇకపై జరగాలి. అది ఎప్పటి నుండి ఆరంభమంటే తర్వాత హోషేయ నుండి ఆరంభమవుతుంది. సో ఆ విధంగా డానియల్ బుక్ వరకు ఎప్పుడూ తెలిసినట్టే ఒక ఎండ్ మరొక స్టార్ట్, ఒక ఎండు మరొక స్టార్టు, అదే ఒక రిలే రేస్ లాగా. సో ప్రాఫిట్స్లో మనమే విభాగించామనుకోండి, చిన్న ప్రాఫిట్ పెద్ద ప్రాఫిట్ అని విభాగించాం. అలాగంత కాదు, అందరూ కూడా ప్రాఫిట్సే. అందులోనూ డానియల్ యొక్క ఈ యెషయా 66 అధ్యాయాలు ఒకటే, ఇందులో 12 అధ్యాయాలు ఒకటే. ఇందులో అది అధికంగా ఉండడం వల్ల అది హెచ్చైన పుస్తకం, ఇది తక్కువగా ఉండడం వల్ల చిన్న పుస్తకం అనేది కాదు. ఒక్కొక్క దాని వెనుక ఒక్కొక్క డెప్త్ ఉంటుంది. ప్రత్యేకించి 11 అధ్యాయాలు ఒకందులకు మనకు తెలిసిన డీటెయిల్ చూశాం. ఈ 12వ అధ్యాయాన్ని అలా చూస్తూ ఉన్నప్పుడు ఓవరాల్గా ఒక్క ఎపిసోడ్లోనే ఇది ముగించొచ్చు. కొన్ని విషయాలు తీసుకుని మాట్లాడితే అది ఒక్కొక్కటి ఒక్కొక్క ఎపిసోడ్గా మాట్లాడచ్చు. అన్ని విషయాలొచ్చి ఇందులో పొందుపరచబడి ఉన్నాయి. సో డానియల్ దగ్గర చెప్పబడిన విషయాలు అన్నిటికిని 11 అధ్యాయాలకైన కంక్లూషన్, ఇంకా రానున్న విషయాల యొక్క స్టార్టింగు ఇందులో ఇచ్చి దేవుడు ముగించాడు. ఈ 12th చాప్టర్లో మనమైతే బిగినింగ్లోనే దేవుడు కొన్ని విషయాలను, ఆ 11thలో కొన్ని విషయాలు అలా కొనసాగుతూ ఉన్నాయి. అంత మాత్రమే కాకుండా డానియల్కి లైఫ్లో ఇంత నేను చెప్పింది చాలును నీకు అని ఒకలాంటి అర్థాన్ని ఇస్తుంది. ఎలా ఈ 12th చాప్టర్ని మనం చదవాలి, ఈ 12th చాప్టర్ని ఎలా మనం అప్రోచ్ అవ్వాలి? మీరడిగిన ప్రశ్నకి జవాబు చెప్తాను. అదెక్కడుందంటే 13వ వచనంలో ఉంది. నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు అని ఉంది. సో డానియల్కి ఇంకనూ తెలుసుకునే ఆసక్తి ఉంది. ఇంకా మీరు 7వ అధ్యాయం నుండి చూసుకుంటూ వస్తే డానియల్ దగ్గర ఒక స్వభావం ఉంటుంది. ఇది వచ్చి మన అందరి దగ్గర ఉండాల్సినటువంటి ఒక ముఖ్యమైన స్వభావం. అదేమంటే 7వ అధ్యాయం దానియేలు పుస్తకంలో అతడు చెప్తాడు 20వ వచనంలో, మరియు దాని తలపైనున్న 10 కొమ్ముల సంగతియు వాటి మధ్య నుండి పెరిగి 3 కొమ్ములను కొట్టివేసి కన్నులును గర్వముగా మాటలాడు నోరును గల ఆ వేరగు కొమ్ము సంగతియు, అనగా దాని కడమ కొమ్ముల కంటే బలము కలిగిన ఆ కొమ్ము సంగతియు విచారించితిని. అతనికి ఒక్కొక్క ప్రాఫెసీని తీసుకుని పెట్టుకోవడంలో మాత్రం ఇంట్రెస్ట్ కాదు. దేవుడు నాకు ప్రవచనాన్ని తెలియజేశాడనే ఇంట్రెస్ట్ మాత్రమే కాదు, ఆ ప్రాఫెసీని గూర్చిన వివరణ అతన్నే అడుగుతున్నాడు. రెవల్యూషన్లో చదువుతున్నాం, అన్ని అధ్యాయాల్లో ఇవ్వబడిన ప్రతిదానికి వివరణ యోహాన్ అడగలేదు, చెప్తుండగా రాసిపెడుతున్నాడు. అయితే దానియేలు దగ్గర మాత్రం ఒక విషయం ఎప్పుడూ ఉంటుంది. ఇప్పుడు మీరది 7లో చూశారు, ఈ 12లో చూస్తారు. ఆయనేం చెప్తాడో చూడండి. 8వ వచనం, 12:8లో నేను వింటిని గాని గ్రహింపలేకపోతిని, నా ఏలినవాడా వీటికి అంతమేమని నేనడుగగా. ఆ క్యూరియాసిటీ అతను అడుగుతూనే ఉన్నాడు, నేను తెలుసుకోవాలని. ఇదియే ఒకదాని తర్వాత ఒకటికైనా ప్రవచనాలు మనకివ్వడానికి హెవెన్ ఇచ్చేందులకైనా కారణం. ఇప్పుడు ఎంత దూరానికి ఒక భూమి నీటిని అందుకుంటుందో అంతవరకు నింపచ్చు, అంత నీటినివ్వచ్చు. అంతకపైన ఆ నీటిని తీసుకోకపోతే ఆ తర్వాత నిలిపివేస్తాం మనం. ఆ విధంగానే ఈయన దగ్గర ఇది జరిగేప్పుడు ఈయనకి ఎంత వయసు అయి ఉంటుందండి? చాలా ఎంత తక్కువైనా 100 సంవత్సరాలకు పైగానే. ఆ ఏజ్ ఇష్టపడే అడుగుతున్నాడు చూడండి, నాకిది తెలియజేయమని చెప్పి. మన వరకు మనం ఎటువంటి వారమని అడిగినట్లయితే ఒక 60కి పైన రిటైర్ అయ్యామని చెప్తే రెస్ట్ తీసుకునే కాలం. నేను పరిగెత్తాను, రెస్ట్ తీసుకోవాలి. అప్పుడు ఆ పీరియడ్లో బైబిల్ చదువుతూ అట్లే మనమే నిర్ధారించుకుంటాం మన కాలం ముగిసిందని. ఇతను అటువంటి తీర్మానం తీసుకోలా. ఈయన ఇంకా ఇవ్వండి, ఇంకా చెప్పేమని చెప్పి అడుగుతూనే ఉంటాడు. ఏ వయస్సులోనూ ఆ క్యూరియాసిటీ ఉన్నంతవరకు, ఆ నేర్చుకోవాలన్న ఎదురుచూపు ఉన్నంతవరకు దేవుడు చెప్తూనే ఉంటాడు. చివరిగా ఈయనేం చెప్తున్నాడంటే, డానియల్ రెస్ట్ తీసుకో అంటున్నాడు. దేవుడే చాలు అంటున్నాడు. దేవుడే వచ్చి నువ్వు వెళ్ళి నీవు ఊరకుండి సేద తెచ్చుకోమంటున్నాడు, చాలయ్యా అంటున్నాడు. ఇదైతే జేకబ్ ఆ ఏంజల్తో పోరాడినట్లు వెంటనే ఆ ఫీల్ అయితే నాకు కనిపిస్తోంది. అవి రెండు కూడా ఒకటే, వెవ్వేరు విషయాలు. ఆయన బ్లెస్సింగ్ కోసం పోరాడుతున్నాడు, ఈయన రెవల్యూషన్ కోసం పోరాడుతున్నాడు. ఎందుకంటే అతను విడిచిపెట్టాలి, ఆయన వదల నైట్ అంతా పోరాడుతున్నాడు. అవును. అయితే ఎలా పోరాడాడంటే ఆయన పోరాడిన విధం వేరేలాగుంటుంది, హోషేయలో రాయబడి ఉంటుంది. ఆయన పోరాడిన విధం ఉంటుంది. ఈయన పోరాడిన విధమైతే నాకు చెప్పివ్వండి,
అడుగుడి మీకు అప్పుడు ఇవ్వబడును అని చెప్పబడింది కదా. అప్పుడు అడిగితే ఇవ్వాలి కదా. ఎంతనిచ్చేది? నీకు కావలసిందంతా కూడా ఇచ్చేశాను, నీకైనటువంటి కెపాసిటీ ఫుల్ఫిల్ అయిపోయింది, నువ్వెళ్ళి రెస్ట్ తీసుకో అంటున్నాడు దేవుడు. అప్పుడు వాంఛతో మనం అడిగినప్పుడు దేవుడు ఇది గమనించి దానికొక బలాన్ని దయచేస్తున్నాడు. అవును, దానికైనా ఓపెనింగ్ దేవుడు ఇస్తున్నాడు. ఇస్తున్నాడు. ఇప్పుడు ఈ విషయాన్ని ఒక ఉదాహరణగా చెప్తున్నాను, ఇది ఒక ఉదాహరణగా చెప్తున్నాను. దేవుని యొక్క ప్లాన్ అది. ఈ రెవల్యూషన్లోని విషయాలు దేవుడు నాకు ఇస్తున్నప్పుడు ఇది అనేకులకు తీసుకెళ్లి చేర్చాలనే ఆశ ఉండింది. అలా చేర్చడానికి పవర్ పాయింట్ చేసి ల్యాప్టాప్లో వేసి ఒక్కో చర్చిగా వెళ్ళినప్పుడు ఒక కాలఘట్టం వరకు అది ఒక ఎక్స్పాన్షన్ అయింది. ఒక పీరియడ్ తర్వాత దేవుడే ఒకరి ద్వారా సీడీ వేయడానికి అవకాశం ఇచ్చాడు. అప్పుడు సీడీ మూలముగా పలు దేశాలకి వెళ్లడానికి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. ఒక పీరియడ్ తర్వాత ఇప్పుడు దేవుడు టీవీ ద్వారా తెలియజేస్తున్నాడు. ఇది మారుమూలలకెళ్తుంది. ఇదే ఆ ఎక్స్పాన్షన్. మీరు ఆశపడితే ఇంకా వెళ్ళాలి, ఇంకా వెళ్ళాలని మీరు దేవుని దగ్గర ఆశపడితే ఇంకా ఎక్స్పాండ్ చేస్తూనే ఉంటాడు. మన దేవుడొచ్చి ఆ ఎక్స్పాన్షన్ గాడ్, మహిమపై మహిమ, పరిశుద్ధతపై పరిశుద్ధత, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగా ఎక్స్పాన్షన్ గాడ్ ఆయన. ఆ ఎక్స్పాన్షన్ని ఆయన ఇష్టపడుతున్నాడు. దానికి మీరు ఎంతవరకు సహకరిస్తున్నారో చూస్తున్నాడు. మీరే అందులో కృంగుదల నిరుత్సాహపడినట్లయితే నేను చూసే ఒక దృష్టికోణం ఇది. ఏలే చెప్తున్నాడు ఒక దగ్గర, ఇంత మటుకు చాలును, ప్రాణము తీసుకోమని చెప్పిన వెంటనే చాలా వెక్సై మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత ఏలియా ఒక అద్భుతాన్ని కూడా చేయలేదు. ఏలియాని పెట్టుకుని దేవుడు ఆ తర్వాత ఏం చేయలేదు, గొప్ప కార్యాలు ఏవీ కూడా చేయలేదు. అంతకుముందు జరిగిన విషయాలు వేరే, అటు తర్వాత జరిగిన విషయాలు చూసినట్లయితే యెజెబెలు మాటకి ఏలియా భయపడి పరుగు తీస్తాడు, ఇంతమటుకు చాలని ప్రార్థిస్తాడు. అటు తర్వాత దేవుడు చెప్తాడు, నువ్వెళ్ళి ఎలీషాని అభిషేకం చేయమంటాడు. అటు తర్వాత ఇక చాలు అన్న వెంటనే పరలోకం ఇక చాలు రైట్ కంపల్ చేయలేదు, నువ్విక అతన్ని అభిషేకం చెయ్యి, ఆ కార్యాన్ని ఇక నా యాంగిల్లో తీసుకుంటా, అతన్ని రెడీ చేసి ఇక అతనికి దారివ్వు అంటుంది. దానికి ముందు పరలోకం పరిగెత్తమంటుంది, చాలు అనలేదు, అతనే చాలు అంటున్నాడు. సో మనము ఏ పరిమాణంలో తీసుకుంటున్నామో ఆ స్థాయికి దేవుడు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. మరో ప్రశ్న వేయాలనుకుంటున్నాను. మరి ఈ డానియేలుకిచ్చిన ప్రాఫెసీని ఒక డానియేలుకు మాత్రమే కాదు, ఇది ఒకలాంటి గ్లోబల్ లెవెల్లో ఒక ప్రాఫెసీని పొందుకొని మరి డానియేలు వద్ద ట్రస్ట్ కలిగి ఇస్తున్నాడు. అప్పుడు నేనేమడుగుతున్నానంటే, ఈరోజు ప్రార్థించే మనం దేవుని యొద్ద తరువాత ఏం జరుగుతుందనే వాంఛతో అడగచ్చును, లేదా అడుగుతున్నాము. అయితే మనం దీన్ని పొందుకోవలసిన మనం అయితే ఎలా డానియేలు వలె పరిగెత్తాలనే ఒక ప్రశ్న వస్తుంది. ఒకటి, మీరెందుకు అడుగుతున్నారనేది ఉంది. అవును, వై మీరెందుకు అడుగుతున్నారు? కొందరైతే వరములు అడగడానికి కారణాలు ఉన్నాయి. ఉదాహరణకి గిఫ్ట్స్ అని అడుగుతున్నారు. ఈ గిఫ్ట్స్ పెట్టుకుని మీరు ఏం అడుగుతారన్నదే ప్రశ్న. దేవుని యొక్క నామ మహిమార్థమై ఉపయోగించబోతున్నారా? సోల్ విన్నింగ్కై యూజ్ చేస్తున్నారా? ఆత్మ పంట కొరకు యూజ్ చేయబోతున్నారా? లేకపోతే మీ మినిస్ట్రీ డెవలప్మెంట్ కోసం అడుగుతున్నారా? సో అందులో ఒక ప్యాకేజ్ ఉంది. ఇక్కడ డానియేలు అడిగేటువంటి విషయము ఏది కూడా తనకైనది కాదు. మరి అతనికి ఆయన ముగింపు కాలానికి వచ్చేశాడు, కాని తాను రాసి వెళ్లాలని ఇష్టపడుతున్నాడు. మరి 4వ వచనం 12:4 ఏం చెప్తుందంటే, ఈ పుస్తకానికి ముద్ర వేయము, సీల్ చేసుంచు, రాబోయే వారికి యూస్ అవుతుందని ఉంటది. అప్పుడు వెనకొచ్చే వారికి యూస్ అయ్యే విషయాన్ని నేను భద్రపరిచి వెళ్లాలనేది ఎంతమంది వల్ల అవుతుంది? మీ లైఫ్కి యూస్ అయ్యేది మీరు పొందుకుంటారు, మీరు యూస్ చేస్తారు. ఏది వచ్చే తరానికి ఉంచుతారంటే మీ బిడ్డల కోసమే ఉంచుతారు. వచ్చే తరం విషయంలో నేను లోక విధానంలో చెప్తున్నా, మన పిల్లలకై మనం తీసి మరో తరానికై ఉంచుతాం. అయితే సంబంధం లేని వారిదంటూ తీసుకొని ఎవరికైనా ఉపయోగపడని అని మీరు దాచిపెడతారా దేనినైనా? అలా ఉంచేవారు ఎంతో రేర్. డానియేలు అటువంటి వ్యక్తి. ఎవరో అన్యజనులకు, ఇశ్రాయేలీయులకు కాదు, అన్యజనులకు ఉపయోగపడే విషయాన్ని పొంది రాసి ఉంచుతున్నాడు, ఉంచి తను వెళుతున్నాడు. సో అది మీరు ఎవరికి ఉపయోగించబోతున్నారు అనే ఒక ముఖ్యమైన విషయం ఉంది. డానియేలు అలాగున్నప్పటికీ ఈ కాలఘట్టంలో గిఫ్ట్స్ ఎందుచేత అడగబడుతున్నాయి? ఎందుకు దేవుడు గిఫ్ట్ ఇస్తున్నాడు? 3 రీజన్సే. ఒకటి, దేవుని నామ మహిమార్థానికి. రెండవది, సోల్ విన్నింగ్. ఇవి రెండిటి కొరకే. ఈ 3వ రీజన్ మనమేం తీసుకుంటున్నామంటే, నా మినిస్ట్రీకి అది ప్రయోజనంగా ఉంటుంది, నేనందులో డెవలప్ కావచ్చు, నా మినిస్ట్రీ అందులో మరి ప్రబలమవుతుంది. అదే డేంజర్ ఉంది. అక్కడే వారి యొక్క డిజైన్ మారుతుంది. ఎందుకంటే మీరు మీ మినిస్ట్రీ కోసం వరాన్ని ఉపయోగించడం అయితే, మీ మినిస్ట్రీలో ఒక్కొక్క స్థలంలో వరాన్ని ఉపయోగిస్తారు. అన్ని చోట్ల మీరు వరాన్ని ఉపయోగించాలనే అవసరం లేదు గదా. యేసు వెళ్ళిన చోటంతా ప్రాఫెసీ చెప్పాడా? యేసు వెళ్ళిన చోటల్లా మరి గిఫ్ట్స్ యూజ్ చేస్తూ ఉండేడా? లేదు. అవసరమైన చోట యూజ్ చేశాడు. సమరయ స్త్రీతో గిఫ్ట్ యూజ్ చేశాడా? లేదు. అదే సమయంలో ఒక పిశాచి పట్టిన వానితో గిఫ్ట్ యూజ్ చేస్తున్నాడు. అవునా? ఇప్పుడు నతానీయులు వచ్చాడు, అతని దగ్గర గిఫ్ట్ యూజ్ చేశాడా?
అక్కడ ఏం గిఫ్ట్ యూజ్ చేయాలో ఆ గిఫ్ట్ యూజ్ చేస్తున్నాడు. దేవుని దగ్గర నుండి ఒక్కొక్క విషయాన్ని ఎలా పొందుకుని ఎలా చూస్తున్నామంటే అందులో మనకంటూ ఏమీ ఉండకూడదు. డానియేలు వలె ఉన్నట్టయితే పరలోకమొచ్చి చాలయ్యా నువ్వెళ్ళి రెస్ట్ తీసుకో అన్న స్థాయికి మనల్ని చూస్తూ ఉంటది. ఇందులో ఈ 12th చాప్టర్లో ముఖ్యమైన టర్నింగ్ పాయింట్గా ఎలా ఈ వర్సెస్ని మనం గమనించాలి? ఒక డిస్కషన్లో యోచించేప్పుడు నేనొక విషయాన్ని ఏం చూశానంటే 2-3 విషయాలు మనం దాని గురించి కూడా చెప్పుకుంటూ ఉన్నాం. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు, కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నిందపాలగుటకును, నిత్యము హేయులగుటకును మేలుకొందురు. బుద్ధిమంతులైతే ఆకాశమండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. నీతి మార్గముననుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను తిరుపుదురో వారు నక్షత్రం వలె నిరంతరమును ప్రకాశించెదరనే మాట ఎవరిని గురించి చెప్పబడింది? మనము ఈ యొక్క సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు అని ఉంది. సమాధులలో నిద్రించువారంటే ఎవరు? నేననుకుంటున్నా అక్కడ డస్ట్ అని రాయబడి ఉంటదనుకుంటా. 12:2లో ఉంటుంది చూడండి. అవును. మెనీ ఆఫ్ దోస్ హూ స్లీప్ ఇన్ ది డస్ట్ ఆఫ్ ది గ్రౌండ్ విల్ అవేక్. డస్ట్ ఆఫ్ ది డస్ట్ ఆఫ్ ద గ్రౌండ్. ఇది ఎవరిని గురించి చెప్పబడింది, దేనిని గురించి చెప్పబడిందంటే డస్ట్లో మన బాడీనే తీసుకెళ్లి పెడుతున్నాం. సో అవును. బాడీని గురించి చెప్పబడిందా అన్నట్టయితే ఆబ్వియస్లీ ఒక 1000 సంవత్సరాల్లో బాడీ ఏమవుతుంది? డీకే అవుతుంది, మొత్తం కనబడదు. అప్పుడు ఇక్కడ ఎవరిని గురించి చెప్పబడింది అని అడిగినట్లయితే ఇక్కడే మనము ఒక గ్రహింపునకు రావాలి. ఈ విషయాన్ని మనం కొంత డీటెయిల్గా చెప్తే మంచిదనుకుంటాను. యేసుక్రీస్తు వచ్చేంతవరకు ఈ పాత నిబంధనలో ఉన్న ఏ పరిశుద్ధులునూ పారడైస్కి వెళ్ళనేలేదు. ఓల్డ్ టెస్ట్మెంట్లో ఓల్డ్ టెస్ట్మెంట్లో అంతమంది కూడా పాతాళానికే వెళ్లారు. దీనికి రెలవెంట్గా ఆథెంటిక్ వచనం ఏదైనా ఉందా? ఇప్పుడు యాకోబు చెప్తున్నాడు, నెరసిన వెంట్రుకలు గల నన్ను మృతుల లోకానికి దిగిపోవున్నట్లు చేస్తున్నారంటున్నాడు. తరువాత కీర్తనకారుడు చెప్తున్నాడు, నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడనూ ఉన్నావు అంటున్నాడు. మరోచోట ఆయన చెప్తున్నాడు, దేవుడు నన్ను చేర్చుకొనును, పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. యోబు పాతాళమును గురించి మాట్లాడుతున్నాడు. సో వీరు పాతాళమును గురించి రాసిన విషయం. ఇది కూడా దాటి ఇంకా ఆథెంటికేటెడ్గా కావాలంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఒక సంభవాన్ని తెలియజేసేప్పుడు అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను అని ఉంటది. ఇది ఎక్కడ జరుగుతుందంటే అగాధపు భాగములో ఐశ్వర్యవంతుడుంటాడు, పై భాగంలో అబ్రహాం ఆ యొక్క లాజరుండే ప్రాంతం. ఇద్దరికి మధ్యలో మహా అగాధమున్నట్టుగా అబ్రహాం చెప్తాడు. అవును. అతనేమడుగుతున్నాడంటే నీళ్లడుగుతున్నాడు. నీళ్లడుగుతున్నప్పుడు తండ్రి అబ్రహామును చూసి అడుగుతున్నాడు, కనికరపడి తన వ్రేలికొనను నీళ్లు ముంచియమంట. అవును. ఈ విషయాన్ని మీరు జకరియా పుస్తకంలో చదవగలరు. జకరియా పుస్తకంలో 9వ అధ్యాయంలో యేసుక్రీస్తు గాడిదను గాడిద పిల్లను ఎక్కి వస్తున్నట్టుగా ఉంటుంది కదా. అవును. ఆ సంభవానికి ఆయన ఎందుకు వస్తున్నాడు అన్నటువంటిది వారు చెప్తూ ఉన్నారు. ఇక్కడుంది చూడండి 11వ వచనం, 9:11, జకరియా 9:11. నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరులేని గోతిలో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించెదను. ఉందండి. జకరియా 9 చాప్టర్ వర్స్ 11లో, యాజ్ ఫర్ యూ ఆల్సో బికాస్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ మై కవెనెంట్ విత్ యూ ఐ విల్ సెట్ యువర్ ప్రిజనర్స్ ఫ్రీ ఫ్రమ్ ద వాటర్లెస్ పిట్. వాటర్లెస్ పిట్. ఈ వాటర్లెస్ పిట్ నుండే అబ్రహామును అడిగాడు దాహానికి. నాకు నీటిని అందించమని అతడు అడుగుతున్నాడు. అర్థమైందండి? అర్థమైంది. అప్పుడు ఈ గోతిలోనికే వెళ్లి వీరందరూ ఉంటారనేది దానియేలుకు చెప్పబడుతూ ఉంది. సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు. వాటర్లెస్ పిట్. వాటర్లెస్ పిట్. వీరు మేలుకొనే విషయాన్ని దానియేలుకు చెప్పబడుతుంది. ఇది యేసుక్రీస్తు రాకడలో జరిగేటువంటిదైనా పునరుద్ధానం, యేసు మరణాంతరం జరిగే పునరుద్ధానం. అప్పుడు యోచించండి, డానియేలుకి అక్కడ ఏది రెవల్యూషన్ అవుతుందో చూడండి. అక్కడ వాక్యం చెప్తుంది, మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు, కొందరు నిత్యజీవం అనుభవించుటకును, ఇటర్నల్ లైఫ్కై మేలుకొంటారు. సో మనకొచ్చి బైబిల్లో ఎటువంటి విషయాలు సులభంగా చెప్పబడ్డాయో చూడండి. ఇది సాధారణమైన విషయం కాదు. ఇదెలా ఈ పోర్షన్ చదువుతున్నప్పుడు వస్తుంది, బట్ ఇదెలా మీరు దీనికి కనెక్ట్ చేశారు? అది చదివేప్పుడు ఇది జ్ఞాపకానికి వస్తుంది. ఫస్ట్ ఇది చదివేప్పుడు చదువుకుంటూ వస్తాము, తర్వాత ఇది చదువుతాం. కానీ ఇంతటికీ బేసిక్ మనం చదువుకునే జ్ఞానమంత లేదు. నేనెప్పుడు చెప్తాను, ఈ కనెక్షన్ ఉంది కదండి ఓల్డ్ టెస్టమెంట్ న్యూ టెస్టమెంట్కి, ప్యూర్లీ హోలీ స్పిరిట్ వల్లే. పరిశుద్ధాత్మను ప్రత్యక్షతలే ఆయన ఒక్కడు మాత్రమే చేస్తున్నాడు. ఎందుకు చెప్తున్నానంటే ఈ ఓల్డ్ టెస్టమెంట్ రాసింది హోలీ స్పిరిటే. తిమోతికి రాసేప్పుడు పౌలు చెప్తున్నాడు, లేఖనములన్నీ దైవావేశం వలన కలిగినవి. అప్పుడు ఆయన చెప్పేది పాత నిబంధన వాక్యం, అది హోలీ స్పిరిటే రాశాడు, ఇది హోలీ స్పిరిటే రాశాడు. అప్పుడు ఆయన ఇది కనెక్ట్ చేయగలడు, ఇది అక్కడుంది అది ఇక్కడుందని. ఇది అదే వాక్యం చెప్తుంది, ఎవరెవరికి ఏది ఇవ్వబడుతుందో పరిశుద్ధాత్మ వరాలను పంచిస్తున్నాడు. అందులో ఒకటే ఇది.
ఇందులో వచ్చి బైబిల్ కాలేజు, లేక ఒకరి దగ్గర చదివాము, ఒకరి దగ్గర బస చేశాం, ఏది కూడా లేదు. ఇదంతా బేస్మెంట్ వేసేలాగునే. అయితే పరిశుద్ధాత్మ ఇస్తేనే ఇవంతా. అది ప్లస్ క్రైస్టే దానియేలు గురించి రిఫర్ చేసి పలు యాంగిల్లో అది దీని తర్వాత ఉన్న విషయాన్ని చెప్తున్నాడు. ఈ విషయాన్ని చెప్తున్నాను. 3:4. 3-4 3:4 ఇప్పుడు క్రైస్ట్ వచ్చి సజీవమై పునరుద్ధానుడై నిత్యజీవం గుర్చే రాయబడింది. రాశాడు. సో ఇక్కడ ఎంతో ముఖ్యమైన ఒక సంభవం. అంటే పునరుద్ధానములో వారక్కడికెళ్తారు. అదే సమయంలో ఒక గ్రూపు పాతాళంలోనే ఉండడం జరుగుతుంది, నిత్య నిందపాలవుతారని ఉంటుంది. ఇది చదివేప్పుడు మరొక విషయాన్ని గ్రహించినట్లయితే డానియేలుకి ఏది మరుగు చేయబడిందో అది ఈ అధ్యాయంలో ఉంటుంది. ఓహో, డానియేలుకి ఒక విషయాన్ని మరుగు చేశాడు దేవుడు. అయితే మీకు నాకు బయలుపరుస్తున్నాడు. అంటే మనం డానియేలు కంటే కూడా పెద్దవారం అనేటువంటిది కాదు. ఎందుకంటే మనకు న్యూ టెస్టమెంట్ రావడం వల్ల అది మనకు బయలుపరచబడింది. ఇప్పుడు చూడండి, ఇది చెప్పబడిన తర్వాత దానియేలు అడుగుతున్నాడు. 6వ వచనం, ఆ ఇద్దరిలో ఒకడు నారబట్టలు వేసి కొన్నవాడై ఏటి నీళ్లపైన ఆడుచుండు వాని చూచి ఈ ఆశ్చర్యం ఎప్పుడు సమాప్తమగునని అడుగాగా. అవును. హౌ లాంగ్ విల్ ఇట్ బి అంటిల్ ది ఎండ్ ఆఫ్ దీస్ వండర్స్? ఇది ఎంతకాలమన్నది. తర్వాత వచనంలో వారు చెప్తారు, ఏమనగా అతడు తన కుడి చేతిని ఎడమ చేతిని ఆకాశము వైపుకెత్తి నిత్యజీవియగు వాని నామమున ఒట్టు పెట్టుకొని ఒక కాలము, కాలములు, అర్ధకాలము. ఒక కాలము, కాలములు, అర్ధకాలము అన్నది ఎంతకాలము? అది తెలుసుకోవాలంటే రెవల్యూషన్కి రండి. మరలా రెవల్యూషన్లో 12వ అధ్యాయానికి రండి. రెవల్యూషన్ 12వ అధ్యాయంలో 14th వర్స్ మీరు చదివి చూడండి. 12-14 చదివి చూడండి. అక్కడేం చెప్తుందో చూడండి. అచ్చట ఆ సర్పముఖమును చూడకుండా ఆమె ఒక కాలము, కాలములు, అర్ధకాలము పోషింపబడును అని ఉందండి. బట్ ద 2 wings of the great eagle were given to the woman, so that she could fly wilderness into her place, where she is nourished there a time and times and half a time from the presence of the serpent. ఇక్కడే ఉందండి డానియేల్లో. కరెక్ట్ గా లింక్ ఉంది. ఉందండి. కరెక్ట్ గా లింక్ అవుతుంది. ఇట్ కుడ్ బి ఫర్ ఎ టైమ్ అండ్ టైమ్స్ అండ్ హాఫ్ ఎ టైమ్. ఆ టైం, ఆ పదం కరెక్ట్ గా సింక్ అవుతోంది. పర్ఫెక్ట్గా ఉంటుంది. డానియేలుకి చెప్పబడింది ఏంటంటే, మ్. ఇప్పుడు నువ్వు వెళ్ళి పడుకో, యేసుక్రీస్తు వస్తాడు, అందరూ పునరుద్ధులవుతారు, అప్పటి నుండి 3.5 సంవత్సరాలు అంటాడు. కరెక్ట్ గా సింక్ అవుతోంది. కరెక్ట్గా ఉంటుంది. అయితే ఏది ఆయనకు మరుగు చేయబడిందంటే, యేసుక్రీస్తు వస్తాడు, అందరూ పునరుద్ధరిస్తారు, మధ్యలో సంఘ కార్యము ఆయనకు తెలియదు. చర్చ్ పీరియడ్ 2000 సంవత్సరాలు నడిచే విషయం తెలియదు. అయితే మనం ఈ ఎరాలో ఉన్నాం కాబట్టి మనకిది తెలుస్తుంది. మనకిప్పుడు తెలియజేయబడుతుంది. ఎంత గొప్పదైన విషయము ఈ 2 వచనాల్లో ఉందో చూడండి. సో ఈ కార్యములు ఒకటి దానియేలుకి మరుగు చేయబడింది, ఒకటి యోహానికి బయలుపరచబడింది. ఇంకొకటి యోచిస్తే కొంచెం యోచించాల్సిన విషయంగా ఉంది, ఇంకా కొంచెం భయంగా ఉంది. ఎలాగంటే డానియేలుకి మరుగైనది మనకు తెలియపరచబడిందని చెప్తే అప్పుడు ఎంతగా దీన్ని రెస్పాన్సిబుల్గా చేయాలనే విషయం ఎంత స్పష్టంగా ఉందో చూడండి. ఎవనికి అధికంగా ఇవ్వబడిందో వాని యొద్ద నుండి అధికంగా ఎదురు చూడబడుతుందని వాక్యం చెప్తుంది. అవును. ఇప్పుడు దానియేలుకి ఇవ్వబడినంతలో అతను నమ్మకంగా ముగించాడు, ఆయన కరెక్ట్ తన గా పరుగును చేశాడు. ముగించాడు. అంటే రాసి పెట్టడం మాత్రం ఆయన పని కాదు. పర్సనల్గా మరొక విషయాన్ని కూడా మనం ఒక విధంగా అర్థం చేసుకోవచ్చు, నిదానించి అర్థం చేసుకోవచ్చు. నోవహును ఓడ కట్టమన్నాడు. నోవహు ఓడను మాత్రం కట్టాడా? పరిచర్య వేరేం చేయలేదా? నోవహు ఓడను మాత్రం కట్టాడండి. అలా కాదు, ఎంతో ఆల్టర్ కాల్ చేశాడు, ఎంతో చేశాడు. ఈ ఆల్టర్ కాల్ ఇచ్చింది జెనసిస్లో ఉండదు, తరచుగా చేశాడే. ఆయన ఓడ కట్టింది మాత్రమే ఉంటుంది. కాని దానికి మధ్యలో వెళ్ళి ప్రసంగం చేశాడు. అది మనకి పేతురు పుస్తకంలో రాయబడినట్టుగా చూడగలము, పేతురు పత్రికలో చూడగలము. అప్పుడు డానియేలు ఇన్ని విషయాలు పొందుకున్నాడు, ఈయన ఊరికనే ఉండుంటాడా? ఒక ఓడను కట్టమన్నందుకే దాని వెనుక ఉన్న విషయాలను ఎంతగా ప్రసంగించుంటాడు. ఒక రెవల్యూషన్ దొరికినందుకే హానుకు వెళ్లి ప్రసంగించినట్టుగా యూదా పత్రిక చెప్తోంది. ఇంత రెవల్యూషన్ పొందుకున్న డానియేలు ఊరికనే ఉండుంటాడా? కన్ఫర్మ్గా ఎవరికైనా చెప్పే ఉంటాడు. అన్ని విషయాలు డానియేలుకి చెప్పబడుతున్నాయి. అప్పుడు అంతకంటే అధికంగా మనకు దొరుకుతుందంటే మనం ఎలాగుండాలి? మనం ఇది ఎంతమందికి తీసుకెళ్లాల్సి ఉంది? ఏం చేయకలా నేనొకటి అనుకుంటా, ఇంత బయలుబాటుని సంఘము ప్రజలకి చెప్తే చాలు, సంఘానికి మనం చెప్తే చాలు. ఎందుకంటే ఇది సంఘానికి బయలుపరచబడాలి, సంఘము ద్వారా అందరికీ తెలియజేయబడుతుంది. అందులో రెవల్యూషన్లో 7 విధాలైన సంఘాలు అద్భుతంగా చక్కగా దేవుడు చెప్తున్నాడు, ఇవి సంఘాలకి రాయమంటున్నాడు. న్యూ టెస్టిమెంట్ యొక్క హార్టే సంఘము, చర్చ్లోనే మొత్తం ఉంది. ఈ చర్చ్ ద్వారానే అన్నీ కూడా వెళ్ళాలి. అందుకే ఎప్పుడు చెప్తా, చర్చ్ని బిల్డ్ అంటే కట్టడానికి గుచ్చి కాదు, సంఘము ఒక ఆత్మీయ ఫెలోషిప్,
అది ఏర్పరచడమే సేవకులందరి యొక్క పని. ఎవరు సంఘాన్ని విడదీస్తున్నారో అది దేవుని యొక్క చిత్తం కాదు. సంఘము కట్టబడటమే దేవుని చిత్తం. ఎందుకన్నట్టయితే న్యూ టెస్టిమెంట్ యొక్క హబ్, న్యూ టెస్టిమెంట్ యొక్క హార్ట్ అంతా చర్చే. సో చర్చ్కి ఇన్ని విషయాలు తెలియాల్సి ఉంది, వారి ద్వారా అందరికీ తెలియజేయబడాల్సి ఉంది. సరిగ్గా ఇంకా చేర్చబడలేదు. నేను ఈ ప్రోగ్రాంని దేవుని మహాకృపగా భావిస్తున్నాను. ఎందుకంటే దీని మూలంగా చేరని వారికి చేరేట్టుగా దేవుడు ఏర్పరిచి ఉన్నాడు. అందరికీ రీచ్ అయ్యే అవకాశాలున్నాయో లేదో తెలీదు, రీచ్ చేసేవారు అనేక మంది ఉన్నారు. అలా చేరని వారికి దేవుడు ఈ ప్రోగ్రాం ద్వారా అందజేస్తున్నాడు. మనము పలు చోట్లకెళ్తున్నాం, వెళ్ళిన చోట సాక్ష్యం చెప్తున్నారు. ఈ ప్రోగ్రాం చూసాం, తద్వారా అనేక విషయాలు తెలుసుకున్నాం. కొందరైతే ఇందులో నుండి నోట్స్ ప్రిపేర్ చేసుకున్నారు, పూర్తి నోట్స్ తీసుకున్నారు. ఒకరు పూర్తిగా నోట్స్ రాసి నాకు బుక్ అందజేశారు, మనమేం చేస్తున్నామన్నది. అప్పుడు ప్రభువు చెప్పిన ఇటువంటి రహస్యాలు ఇందులో దాగి ఉన్నాయి. రెండవది 3వ వచనం, బుద్ధిమంతులైతే ఆకాశమండలములోని జ్యోతుల వలె నీతి మార్గముననుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరమును ప్రకాశించెదరు. ఈ ఇటర్నల్ లైఫ్ గురించి ఈయనకు తెలియజేయబడుతుంది. చూడండి, ఇందులో ఒక బేసిక్ ఫండమెంటల్ ప్రశ్న ఒకటి ఉంది. దేవుల్లో నిద్రించేవారు అనేది ఒక ప్రశ్నగా ఉంది. ఎలాగో జీవించాం, ఎలాగో మరణించాం అనేది ఒక ప్రశ్న. మామూలుగా ఫ్యూనరల్ సర్వీసులో చూసామంటే కొన్ని వచనాలను గురించి మాట్లాడతారు. అయితే ఇందులో చూస్తే ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని కొరకు పరిగెత్తేవారు, వారు మేబీ ఫినాన్షియల్గా గొప్పగా ఉన్నారో లేదో అది వేరే విషయం. అయితే దేవుని కోసం సత్యంగా నిలిచి పరిగెత్తి ముగించే వారికి ఓ పెద్ద రివార్డ్, ఒక ట్రెషర్ లాంటి ఒక సీక్రెట్ ఉన్నట్లు ఒక అర్థాన్ని ఇస్తుంది. మీరు చెప్పిన మాటను కొంచెం మార్చిన వేరేలాగా అయిపోతుంది. మీరు చెప్పింది పర్ఫెక్ట్ వర్డ్. దేవునిలో, క్రీస్తులో మరణించిన వారైతే క్రైస్తవునిగా మరణించేది కాదు. అందులో ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఈరోజు అనేకులు క్రైస్తవులుగా మరణిస్తున్నారు. ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఫ్యూనరల్లో ఎందుకు అలాగంటే క్రైస్తవునిగా మరణించే దాంట్లో ఇంపార్టెంట్ లేదు. ఎందుకంటే క్రీస్తు క్రైస్తవుని ఏర్పరచడానికి కాదు, ఆయన మార్గాన్ని తెలియజేయడానికి వచ్చాడు. టు హెవెన్కి వెళ్లే దారిని చెప్పడానికి వచ్చాడు. ఇది అర్థం చేసుకుంటేనే, ఇది అర్థం చేసుకుంటే దేవుడు ఎప్పుడు నాకు తెలియజేసేటువంటి ఒక మాట, యూ డోంట్ వాంట్ టు బీ యువర్ రిలీజియస్, యు ఆర్ వాంటెడ్ టు బి స్పిరిచువల్. నువ్వు మతోన్మాదిగా ఉండక్కర్లా, నువ్వు వచ్చి ఆధ్యాత్మికంగా ఉండు. ఎటర్నల్ కోసం, ఇటర్నల్కై ఆలోచించు. నువ్వు మతానికి సేవ చేయడానికి రాలేదు, దేవునికై సేవ చేయడానికి వచ్చాం. దీని పనితనము ఎక్కడి వరకు వెళ్తుందని చూస్తే అప్పుడు ఆ మత ఆలోచనలు నాకు వచ్చినట్లయితే నా ఆత్మీయ నేత్రాలు మూసివేయబడ్డాయి. సో నాకు నేను ఇటర్నల్లోకి వెళ్ళాలి, నిత్య జీవాన్ని యోచించాలి. ఎందుకు నేను ఇక్కడ ఇది చెప్తున్నానంటే, నిత్య జీవాన్ని స్వతంత్రించని కాలంలోనే నిత్య జీవాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. యేసు మరణాంతరమే నిత్య జీవము. వీరెవరికి నిత్య జీవం అనేది లేదప్పుడు. నిత్య జీవం లేదంటే పై పాతాళములో ఉంటారు వీరందరూ. యేసు వచ్చిన తర్వాత దొరుకుతుందని వీరికి తెలుసు. అయితే ప్రాఫిటికల్గా ఈయనకి దేవుడు చెప్తున్నాడు, నిత్య జీవానికి మీరు లేచెదరు. ఎంత గొప్ప బయలుబాటు దానియేలుకి ఇవ్వబడి ఉంది. ఎందుకు దానియేలుకి ఈ బయలుబాటు ఇవ్వబడుతుందని అడిగినట్లయితే, డానియేల్ తర్వాతనే ఈ ప్రాఫెసీస్ తర్వాత, అంటే సంవత్సరం చెప్పబడలా, ఈ ప్రాఫెసీస్ అనంతరం యేసు వచ్చి ఆయన పునరుద్ధానము అన్నీ చెప్పబడ్డాయి. అప్పుడు నిత్యజీవం వస్తుంది. దాని గురించి ఈయనకు బయలుపరచబడుతుంది. బుద్ధిమంతులైతే ఆకాశమండలములోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. ఎంత మంచి వర్డ్ కదా! ఎంతటి మాటో ఇది చూడండి. సో ఇది ఒక విధమైన ఇటర్నల్. సో వీరు మాట్లాడేదంతా ఇక్కడ మనమింత చదువుకున్నాం చూడండి, ఓవరాల్గా చదివాం కదండి. ఎక్కడైనా ఓల్డ్ బ్లెస్సింగ్ గురించి ఈయనకు చెప్పబడిందో చూడండి. అన్నీ కూడా ఆ ఎటర్నిటీ, ఎలా ఈ జీవితాన్ని దాటి ఎలా ఉండాలనే విషయాలే ఉన్నాయి. బెల్షస్సర్ చెప్తున్నాడు, నేను నిన్ను సత్కరిస్తాను, 3వ స్థానంలో ఉంచుకుంటా, నీకదిస్తాను. ఇతను చెప్తున్నాడు, అది నీ దగ్గరే ఉండనేమో. నాకున్నటువంటి బ్లెస్సింగ్ ఇటర్నల్ బ్లెస్సింగ్. ఇంకా చెప్పాలంటే అది తీసుకుంటే ఎటర్నల్ బ్లెస్సింగ్స్ మిస్ అవుతాయి అన్నట్లుంది. ఇప్పుడు ఇదే మాటను అబ్రహాం చెప్తాడు, మీరు చెప్పిన మాటను. సొదొమ యొక్క రాజొచ్చి అన్నిటినీ ఇస్తాడు. ఆయన చెప్తాడు, భూమి ఆకాశం సృష్టించిన దేవుడు నన్ను ఐశ్వర్యంగా చేస్తాడు, నువ్వేమీ కర్లేదంటాడు. ఏంటి కారణమని అడిగితే, అబ్రహాం పుచ్చుకొననివాడా అని అడిగితే, అంతకుముందు ఫరో దగ్గర తీసుకున్నాడు. ఫరో దగ్గర తీసుకున్నవాడే ఇక్కడ వద్దంటున్నాడు. కారణం ఏంటంటే అంతకుముందే కమ్యూనియన్ తీసుకుంటున్నాడు చేతిలో. ఒక కమ్యూనియన్ తీసుకునే వానికి తెలుసు, ఈ వరల్డ్లీ బ్లెస్సింగ్స్ కాదు, హెవెన్లీ బ్లెస్సింగ్స్ ఇంపార్టెంట్. ఇటర్నల్ బ్లెస్సింగ్, ఈ ఇటర్నల్ బ్లెస్సింగ్ గురించి దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. ఎంత గొప్పదైన ఒక బయలుబాటు, ఎంతో సాధారణంగా ఒకే 2 వాక్యాలతో దేవుడు బయలుపరిచి వెళ్తాడు.
చెప్పాలంటే ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని పలు చాప్టర్స్ చేయొచ్చు. ఇంకా అవును. మనం ఇందులో నుండి మనం చూడగలం. ఎన్నో విషయాలు ఈ చాప్టర్ నుండి మనం చూడొచ్చు. అవును. సో ఇటువంటివి మనం ఎన్నో చూడొచ్చు. ఆ తర్వాత ఎపిసోడ్‌లో చూద్దాం. సో, ఇప్పుడు మనం యాక్చువల్‌గా 12థ్ చాప్టర్‌లో ఉన్నాం. కన్క్లూషన్‌లో ఉన్నాం. బట్ ఈ కన్క్లూషన్ ఇప్పుడు టైం షార్ట్‌గా ఉండడం వల్ల మనం ముగించే ఘట్టంలో ఉన్నాం. 12థ్ చాప్టర్‌లో మరో నమోదు పార్ట్ 2. ఈ 12థ్ పార్ట్ 2లో మనం రాబోయే నమోదులో ఏమి ఎదురు చూడొచ్చు? మొదటి వచనం. హ్మ్. ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచునట్టి మహా అధిపతియగు మికాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలం మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నటికిని కలుగునంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకొందురు. ఇదంతా కూడా చూసినట్లయితే ఆర్మగెదోన్ యుద్ధాన్ని గురించి ఉంటుంది. అక్కడే అధిపతి వస్తాడు. అందులో ఒక ప్రాఫిటిక్‌గా ఉంది. దీని గురించిన విషయాలున్నాయి. ఇంకా ఈ బుక్ సీల్ వేయడం గురించి ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఈ పుస్తకానికి తర్వాత పుస్తకం దాని తర్వాత కనెక్షన్. రానున్న దాని కనెక్షన్ ఇందులో ఉంది. సో, చాలా ప్రశ్నలున్నాయి. మరో ఎపిసోడ్‌కి నేను వెయిట్ చేస్తున్నాను. బట్ ఈ కార్యక్రమానికి మీరొచ్చినందుకు థాంక్స్. ఈరోజు విషయం చాలా స్పిరిచువల్ డెప్త్‌తో ఉన్నాయి. ఐయామ్ ష్యూర్ ప్రేక్షకులు దీన్ని చూసి మరో లెవెల్‌కి వెళతారు. ఈ కార్యక్రమం